వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో మహాప్రసాదంలో కల్తీ జరగడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష స్వీకరించిన సందర్భంగా తాడేపల్లి పట్టణ జనసేన ఆధ్వర్యంలో సంఘీభావంగా సీతానగరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాయశ్చిత్తంగా ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించిన వైసీపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కల్తీకి సహకరించిన నాయకులను, అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కల్తీ చేసిన వారిపై వ్యక్తిగత దాడులు చెయ్యకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి కల్తీ మా కూటమి ప్రభుత్వంలో జరగదు అని టీటీడీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, జనసేన నాయకులు జొన్నా రాజేష్, ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి చాముండేశ్వరీదేవి, తాడేపల్లి పట్టణ 19వ వార్డు అధ్యక్షులు కాశీమాల దినేష్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, వీర మహిళలు మాధవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిరమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. అందరూ చెప్పండి గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోకుల నందన గోవింద. అందరూ కలిసి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోకుల నందన గోవింద, ఆనంద రూప గోవింద, ఆద్యంతరహిత గోవింద, ఇహ పరదాయక గోవింద. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు ఎక్కువగా చేయటము, అది కాకుండా మన తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేయటం జరిగింది. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష, ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు. ఆయన పిలుపు మేరకు ఈరోజు అవినీతి గురించి, అవినీతి అక్రమాలు జరగటం వలన హిందువుల మనోభావాలు దెబ్బతినటం జరిగింది. దాని గురించి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అదే కాకుండా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ అవినీతికి పాల్పడిన నాయకులను కానీ అధికారులను కానీ కఠినమైన శిక్షలు విధించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ గత వారం రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా, పవిత్రమైనటువంటి ప్రసాదంగా భావించేటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అని వారం రోజులుగా వస్తున్నటువంటి వాదనలు అన్నీ మనం వింటూనే ఉన్నాము. దానిలోని భాగంగా అవినీతి జరిగింది అని బలంగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నమ్మడం, నివేదికల ప్రకారం నమ్మడం, తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం, ఇదంతా జరిగింది. ఆయనకి మద్దతు తెలుపుతూ మా మంగళగిరి ఇన్ఛార్జ్ శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు, అలాగే మా తాడేపల్లి అధ్యక్షులు శ్రీ అంబటి తిరుపతిరావు గారి ఆదేశాల మేరకు మేమందరం ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త పూజ అనేది చేయటం జరిగింది. ఈ సందర్భంగా మన జనసేన నాయకులందరూ పాల్గొన్నారు. ఇటువంటి కల్తీ ఇదివరకు జరిగింది కాబట్టి వారిపైన ఎటువంటి పర్సనల్ అటాక్స్ లేకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము.